ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయన బాలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ విద్యార్థులకు న్యాయమైన విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు కూడా అందజేస్తున్నారని తెలిపారు. అన్ని సదుపాయాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించాలని కోరారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ పిలుపు మేరకు 3వ తేదీ నుంచి నెల 17వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా పిల్లల్ని చేర్పించడం. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకి పంపి ఆర్థిక భారాన్ని మోయలేకపోతూ ఉన్నారు. అలాంటి పేరెంట్స్ని వాళ్ళతో కలిసి మాట్లాడి ప్రభుత్వ పాఠశాల అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మన ఊరు మన బడిలో అన్ని సౌకర్యాలు కల్పించాము. ఉచిత దుస్తులు ఇస్తూ ఉన్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఇంకా నోట్ బుక్స్ కూడా పిల్లలందరూ కూడా ఓటు తరపున 10 నోట్ బుక్స్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక హై స్కూళ్ళల్లో మేము వచ్చేసి ఇప్పుడు డిజిటల్ టీవీలు ఏర్పాటు చేసాము. 3 చొప్పున 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కో స్కూల్లో డిజిటల్ టీవీలు ఏర్పాటు చేసాం. ఈ రకంగా అనేక సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేశాం. కాబట్టి మీ పిల్లలందరూ కలిసి ఉండాల్సిన చోటు ప్రభుత్వ బడేని చెప్తా ఉన్నాము. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ బడిబాట కొంచెం స్లోగా నేర్చుకుంటారు. ఎక్కడ పిల్లలు ఉంటాయి. ఓకే జానీ.